బేసికల్లీ ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో లైక్ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచించిన. బట్ ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే బాగుంది సినిమా అని చెప్పేసి టాక్ ఏదైతే వస్తుందో దానికి సంతోషపడాలా, లేదా మాకు ఒక మెసేజ్ రావడం, అన్న మేము థియేటర్కి వెళ్ళినాం నలుగురం ఫ్రెండ్స్, బట్ షో ఏనన్నారు, ఎందుకంటే మినిమం ఒక 30 మంది ఉండాలంట అని చెప్పేసి అంటున్నారు. సో అలా ఉన్నప్పుడు దానికి బాధపడాలా, కొన్ని ఏరియాస్లో నెల్లూరులో కానీ, తిరుపతిలో కానీ, లేకపోతే మన కావలిలో కానీ, మన వరంగల్లో కానీ, సో తిరుపతిలో అండ్ గోదావరిలో. సో నాకు ఏంటంటే ఫ్యామిలీ సినిమాలు ఎందుకు వస్తున్నాయంటే నేను చెప్తాను మీ అందరికి ఒక విషయం. అన్నీ రొమాన్స్ సీన్లు, స్మూత్ సీన్లు, యూత్ని అమ్మాయిని కించపరచకుండా మళ్ళీ ఒక డైలాగులు వేసుకుంటా మాట్లాడాలు, అలాంటి ఎందుకు వస్తున్నాయంటే మీరు ఫ్యామిలీస్ అందరు కలిసి థియేటర్ దాకా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తగ్గించేసారు. మీరు కంటెంట్ ఉన్న సినిమాని డెఫినెట్లీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఆ కంటెంట్ ఉన్న సినిమా బూట్కడ్ బాలరాజు ఉన్నది, కానీ దాని వెనకాల ఒక ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ లేడు. ఇగో ఇలాంటి మధ్యతరగతి ప్రొడ్యూసర్ ఉన్నాడు, పైసలు తీసి అంత కోట్ల రూపాయలు పబ్లిసిటీ పెట్టలేడు ఆయన. పొద్దున్న నుంచి ఇందాక కూడా మేఘాకి ఎవరో ఇన్స్టాలో మెసేజ్ పెట్టిర్రు, అక్క మేము థియేటర్కి వెళ్ళాం బట్ షో వేయలేదంట అని చెప్పి. ఎక్కడ అది? వైజాగ్లో. షో వేయలేదంట అని చెప్పేసి అనగానే ఇటు సినిమా చూస్తూ వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ చూస్తే నేను ఎంజాయ్ చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను డాన్స్ చేసిన, ఇలా యాక్టింగ్ చేసిన, లైక్ ఫన్ చేసిన, ఎమోషనల్ అన్ని ఉన్నాయి సినిమాలో, కంటెంట్ ఉంది, లేదంటే నేను మాట్లాడటం కాదు. ఈ రోజు వరకు నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి అందరు క్వశ్చన్ వేయొచ్చు, నువ్వు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి నువ్వు ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా, నేను ఎప్పుడు మిస్టర్ ప్రెసిడెంట్ కూడా అలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేను ప్రతి దానికి నేను చెప్తున్నా. నేను ఈ రోజు మొన్న అందరు అన్నారు సింపతి, ఇక ఏదో సింపతి గార్డ్ యూజ్ చేస్తున్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని అంటే నేను నిజంగా చెప్తున్నా. అది ఎందుకన్నానో నేను చెప్తా. ఈ రోజు ఈ రిజల్ట్ వస్తాను భయంతోనే ఆ రోజు నేను మోకాళ్ళ మీద కూర్చున్నా. మరి వీళ్ళందరూ చూసిర్రు, అమ్మతో నిజంగా చెప్పు, సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా మంచిగా ఉందా లేదా నిజం చెప్పు. ప్రమోషన్ చేయడం నిజంగా ఉన్న డబ్బులు అది అక్కడిక్కడ కొంచెం అప్పులు తీసుకొచ్చి ఇంత ఈ ప్రమోషన్ చేస్తాం, నాకు డబ్బులు లేవు. అందుకే సోషల్ మీడియాలో, ఈ ఇన్స్టాగ్రామ్లలో మీ యూత్ అందరూ 10 మందికి చెప్తా అని చెప్పేసి ఇలా ప్రమోషన్ చేసుకోండి. నిజంగా మాకు డబ్బులు లేవు. టు బి ఫ్రాంక్ పోస్టర్లు చేసుకోవడం కూడా మాకు డబ్బులు లేవు. ప్లీజ్ నిజం చెప్పండి, దయచేసి అన్న మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పాషాబాయ్ చాలా కష్టపడ్డాడు, సోహెల్ చాలా కష్టపడ్డాడు డబ్బుల విషయంలో. ఈ సినిమాలో సంపాదించుకున్న డబ్బులు అనేది ఇలా పెట్టేశాడు అన్న. ప్లీజ్ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి అందరికి, మా ఫ్యామిలీతో అందరూ వెళ్ళాను అన్న. ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది, బరాబర్ ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. సినిమా ఏం చేస్తారంటే థియేటర్ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి ఎంకరేజ్ చేస్తా. నేను చెల్లెతోని, అక్కతోని, తమ్ముడితోని, చిన్నపిల్లలతోని అందరితో చూసే సినిమాలే చేస్తున్నా. సరే ఇది కూడా అలాంటి సినిమానే, మంచి సినిమా ఇది. నేను ఒకటే చెప్తాను, నేను బేసికల్లీ అందరు అన్నారు కదా, ఈ రోజు నేను అంటే నాకు ఏం అర్థమైతలేదు. అంటే ఫ్యామిలీతో చూడండి అబ్బా, మీ మమ్మీ, డాడీ, చెల్లె, అక్క, చిన్నపిల్లలు ఎంజాయ్ చేయకపోతే నన్ను అడుగుర్రి, నాకు మెసేజ్ పెట్టుర్రి పర్సనల్ గా. నో షోస్ బట్టుడు ఏందన్నా, 5 కోట్లు పెట్టిన సినిమాకి నో షోస్ బట్టుడు ఏంది? అనేది కూడా కంటెంట్ ఉన్న సినిమా, ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లా, నవ్వుకున్నారు అందరూ. నవ్వుకున్నారా లేదా? గంగా సీన్ వచ్చినప్పుడు నవ్వుకున్నారు అన్న. మీడియా వాళ్ళందరికీ బాగా సపోర్ట్ చేస్తాను మాకు. ప్లీజ్ అన్న మా సినిమా గురించి ఇంకొంచెం ప్రమోట్ చేయండి ఈరోజు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ప్లీజ్. ఈ రోజు పొద్దున షో వేసినాం, నేను చాలా మంది సపోర్ట్గా వస్తారు లైక్ ఇలాగే కెమెరా పట్టుకొని అనుకున్నా. బట్ ఈరోజు పొద్దున కెమెరా పట్టుకొని ఎవరు రాలే. ఎందుకు తెలుసా? మా దగ్గర పైసలు లేవు, మేము ఇయ్యలే. మేము ఇది రాస్తాం మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా లేవు, నేను ఇవ్వలే. నేను ఎంత చేయాలో అంత చేసిన, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన, అదొక్కటే చేయగలిగిన. నేను ఉన్న దాంట్లో చేసుకున్నా. నేను ఏం చేయమంటారు నన్ను? ఇంకేం చేయమంటారు? కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు భయ్, నేను కాదనట్లేదు. కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? మరి మంచిగానే ఉంది కదా సినిమా బాగానే ఉంది కదా, అందరూ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అరే క్యూట్ సినిమా తీసినవరా అంటారు. మరి ఇవన్నీ ఏడపోయినాయి. మరి మళ్ళీ ఏమనంటే ఫ్యామిలీతో సినిమా కలిసి చూసే సినిమాలు తీయరా అని చెప్పేసి కింద కొంతమంది ఏదో సినిమాలకి మరి కమెంట్లు పెడతారు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీసినప్పుడు ఏం చేస్తారు భయ్? ప్రతిసారి ఫ్రెండ్స్ తోనే కాదు, మమ్మీ, డాడీ,
లైక్ ఇంట్లో నానమ్మ అమ్మమ్మ తాతయ్య వీళ్ళతో కూడా వెళ్ళండి సినిమా. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు. ఈ రోజు ఫ్రైడే ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? వాళ్ళు వెళ్తారు తప్పకుండా. మన సినిమా నచ్చుతుంది, తప్పకుండా వెళ్తారు. ఇది ఫ్రైడే, సాటర్డే, సండే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు. చాలా మంది పెద్ద హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మీరు అందరి దగ్గర నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, చేతులెత్తి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఏదైతే థియేటర్లో వాళ్ళ కోసం ఆ సినిమా బాగాలేదు అని చెప్పి తెలిసినా కూడా రెండో రోజు మీరు బుక్ చేసుకొని వెళ్తారు. అందులో ఒక 20% 30% ఫ్యాన్స్ కూడా నా సినిమా బూట్కట్ బాలరాజుకు మీ ఫ్యామిలీతో, ఎప్పుడు ఫ్రెండ్స్తోనే కాదు, మమ్మీని, డాడీని, సిస్టర్ని, తమ్ముడిని అందరినీ తీసుకొని వెళ్ళే సినిమా ఇది. కాబట్టి నేను చెప్తున్నా, అందులో ఒక 30% మీరు అందరూ హీరోస్ ఫ్యాన్స్ అందరు వెళ్ళి రేపు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి చూస్తే మేము ఎంతో హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే 2 సంవత్సరాల కష్టం ఇది. సరే కష్టం పక్కన పెట్టండి, కంటెంట్ ఉన్న సినిమాలే చూస్తా అంటున్నారు కదా, కంటెంట్ ఉన్న సినిమా ఇది, కంటెంట్ లేదు అనట్లేదు. ఇది అంతెందుకు, అమ్మతోటే చెప్తున్నా ఈ మాట. పొద్దున కృష్ణ అన్న అని ఒక అన్న ఉంటాడు రాజమండ్రి దగ్గర. ఆ అన్న ఏమన్నాడంటే, పొద్దున ఫోన్ చేసి సినిమా చూసిండు అయిపోయింది, నేను అన్న ఎట్లుందంటే, నేను ట్రైలర్ చూసి ఏదో అనుకుంటున్నాను, ఏదో మన ఏది రొటీన్ సినిమా అనుకున్నాను, నేను ట్రైలర్ చూసి కొంచెం మనోడు ఏంటి ఇలా చేసి ఇలా ఇలా రొటీన్ సినిమాలు చేశాడేమో అని చెప్పి థియేటర్కి వెళ్ళాను. కానీ థియేటర్కి వెళ్ళాక సినిమా మొత్తం చూసి అందరం ఎంజాయ్ చేసాం, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా బాగా చేసాం. అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది, అసలు నవ్వించేసావు, ఏడ్పించేసావు, డాన్స్ కూడా కుమ్మేసావు, అది ఇది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ మాట అన్నాడు, అమ్మతోటి ఈ మాట అన్నాడు. నిజం చెప్తున్నా భయ్యా, ట్రైలర్ అంటే మా ట్రైలర్ కట్ మీకు రొటీన్గా అనిపించవచ్చు, లేకుంటే ఆ సినిమా మీకు మా ట్రైలర్ రొటీన్ కాదు, కానీ మీరు సినిమా వెళ్ళి చూడండి, డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. నేను ఈరోజు చెప్తున్నా, బిగ్ బాస్లో ఉన్నప్పుడు నన్ను ఎంతోమంది ఆదరించారు కదా. నేను ఒక విజ్ఞాన్ కాలేజ్కి పోయినా, మళ్ళీ తర్వాత అదేంటి ఇంకోటి ఏం కాలేజ్ పోయినారా, గీతంస్ కాలేజ్కి పోయినా, అందరు స్టూడెంట్స్ ఎడవేరు వైజాగ్లో. నేను వచ్చినప్పుడు మీ పేరు మీద నేను క్యాన్సర్ పేషెంట్కి మీ పేరు మీద అమౌంట్ వేసిన, ఏడికి పేరు మీద అవన్నీ ఏడికి పేరు మీరు అందరూ. నేను ఏం చేయాలి, నేను ఇంకేం చేయాలి? నేను కాలేజ్కి వచ్చి మీకు అందరికీ చెప్పినా కదా, నా పరిస్థితి ఏందో చెప్పినా, అన్నీ చెప్పినా కదా. కాలేజ్కి రాగానే మీరు అరుస్తారు, అన్నీ చేస్తారు, మోటివేట్ చేస్తారు, తర్వాత ఏడవేరు భయ్యా మీరు అందరూ. అంటే ఓన్లీ యూత్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ దానికేనా మీరు వెళ్ళేది? లేదా నేను డివోషనల్ సినిమా చేయాలా? ఏం చేయమంటారు? ఫ్యామిలీ సినిమానే కదా నేను చేసింది. ప్రతి వాళ్ళు అంటారు కదా, ఫ్యామిలీతో కలిసి చేసే సినిమాలు చేయండి, ఎటుపోతుంది సొసైటీ అంటారు కదా. మరి ఎటుపోతుంది అంటే, నేను మంచిగా నా సొసైటీలో నేను మంచిగా ఉందాం అనుకుంటున్నా కదా, మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను కదా. మరి ఏడిగిపోతుంది, మరి నన్నెట్టు తీసుకుపోతుంది సొసైటీ? మరి ఇలా ఉండడం వల్లనే అదేంటి స్మూచ్లు అవి ఇవి వస్తున్నాయి. ఏం చేయమంటారు మరి? ప్లీజ్, సినిమా అనేది ఓన్లీ ఫ్రెండ్స్తో కలిసి చూసేది కాదు, ఫ్యామిలీతో కూడా కలిసి చూసేది. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు. క్యూట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. ప్లీజ్ దయచేసి మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్ర సైడ్, రాయలసీమ సైడ్, తెలంగాణ సైడ్ అందరూ దయచేసి వైజాగ్లో, తిరుపతిలో, నెల్లూరులో, గుంటూరులో, ఏలూరులో, రాజమండ్రిలో, భీమవరంలో, ఇన్ని ఏరియాస్లో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని షోస్ పడలేదు, చాలా బాధగా ఉన్నది. ఇక్కడ రెస్పాన్స్ చూస్తేమో అందరు బాగుంది అంటారు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం థియేటర్కి వెళ్ళట్లేదు. కంటెంట్ ఉన్న సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తాం, కంటెంట్ ఉన్న సినిమా కనీసం 30 మంది వెళ్ళండి, 40 మంది వెళ్ళండి, థియేటర్కి వెళ్ళట్లేదు. ఏడికి వెళ్ళి తెలుస్తుంది కంటెంట్ ఉన్నదని.